హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి సోప్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ఈరోజు నేను చెప్పబోయేదంతా కూడా ఇంట్లోనే చక్కగా మనం ఎవరికి వాళ్ళవే చేసుకోవచ్చండి సోప్స్. అది ఎలాగో ఈరోజు అయితే చూపించేస్తాను. మొన్న అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి, దానికి చాలా మంచి రిజల్ట్ వచ్చిందనమాట. చాలామంది మెసేజ్ చేశారు అసలు సోప్స్ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. వాళ్ళందరి కోసం ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇదిగోండి, మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అయితే ఈ కుప్పింటాకు అనేది దొరికిందనమాట. దీన్ని చాలా రకాలుగా ఆయా ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటారండి. మా సైడ్ అయితే కుప్పింటాకు అంటారు. మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోక్కర్లేదండి. ఇలా గడ్డి ఎక్కడైనా మొలుస్తూ ఉంటుంది కదా, అలాంటి చోట్ల ఈ కుప్పింటాకు కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కల, పొలం గొట్ల మీద అలా మనం ఎక్కడైనా తెచ్చుకోవచ్చు అనమాట. ప్రతి చోట ఈ ఆకు దొరుకుద్దండి. ఇంకా దీన్ని మురిపిండాకు అని కూడా అంటారండి కొన్ని చోట్లయితే. సోప్ చేయడానికైతే ఈ కుప్పింటాకు ఒక గుప్పుడు, వేపాకు ఒక గుప్పుడు తీసుకుంటున్నానండి. ఈ సోప్ అయితే మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడద్దండి. ఇదిగోండి, ఈ విధంగా నేను అదొక గుప్పుడు ఇదొక గుప్పుడు తీసుకుని ఇవి శుభ్రంగా కడిగేసి మిక్సీ పడదాం. ఈ సోప్స్ అయితే తయారు చేయడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇవి శుభ్రం చేసి ఇలా మిక్సీలో అయితే వేసేసానండి. ఇది మిక్సీ పట్టేద్దాం. ఈ లోపు అయితే సోప్ బేస్ అయితే తీసుకోవాలండి. అయితే నా దగ్గర సోప్ బేస్ లేదు కాబట్టి ఇలాగా పియర్స్ సోప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇలాగే ఈ సోప్ అయితే మొత్తం కూరేసుకుందామండి. కూరేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ సోప్ అయితే నేను మీకు చూపించేదానికన్నా ముందే నేను వాడానండి చేసుకొని. అందుకనే మీకు చెప్పాలి అనిపించింది. నాలాగా ఎవరైనా స్కిన్ ప్రాబ్లమ్స్తో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఉపయోగపడద్దన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నాకైతే కాలు మీద చిన్న చిన్న డాట్స్లా వచ్చినాయండి, మచ్చలు. అవే పోతాయిలే అని ఊరుకున్నాను అనమాట. తర్వాత కొంచెం సైడ్ నుంచి ఇంకా వస్తున్నాయి. అప్పుడు అది కాదని నేను డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. అప్పుడు డాక్టర్ చెప్పారనమాట, రేడియేషన్ ప్రాబ్లం వల్ల ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇలాగే వస్తున్నాయి అని మెడిసిన్ రాసిచ్చారు. అయితే నేను మెడిసిన్ వాడుతున్నాను, చాలా ఒక 3-4 నెలలు వాడాను. కానీ వాడినంతసేపు బాగుంటుందండి, తర్వాత అయితే మరలా వచ్చేస్తుంది అనమాట స్కిన్ ప్రాబ్లం. ఇంకా ఇలా కాదని చెప్పేసి నేను ఇంటి వైద్యమే చేసుకోవాలనుకున్నాను అనమాట. అప్పుడైతే ఒక గుప్పుడు సేమ్ ఇలాగేనండి వేపాకు తీసుకుని, ఒక గుప్పుడైతే కుప్పింటాకు తీసుకుని కొంచెం ఒక 1/2 స్పూన్ కళ్ళుప్పు వేసేదాన్నండి. కొంచెం పసుపు వేసి ప్రతి పూట కూడా దాన్ని నూరేసి ఉదయం సాయంత్రం అని ఆ స్కిన్కి రాస్తూ ఉంటే దురద తగ్గిందండి. తర్వాత మచ్చలు కూడా బాగా తగ్గినాయి. ఆ స్కిన్ ప్రాబ్లం అంతా కూడా చాలా వరకు క్యూర్ అయిందనమాట. ఇంకా రోజు అలాగ రసం తీసుకుని రాసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా, తగ్గింది కదా, ఇంకొంచెం బెటర్గా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ఏంటంటే సోప్స్ చేసుకున్నాను అనమాట. ఆ సోప్ ప్రతి పూట పెట్టడం వల్ల ఏంటంటే నాకు మంచి రిజల్ట్ అయితే నేను చూడగలిగానండి. ఏదైనా సరే మీకు వీడియోస్లో చెప్పినప్పుడు నేను చేసి అది బాగుంటేనే మీకు చెప్తానండి. నా వీడియోస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇంకా ఈ సోప్ కూడా మీకు ఎవరికైనా ఉపయోగపడద్దేమో అన్నట్టుగా ఈ విధంగా అయితే ఈరోజు చేస్తున్నాను. నాకు ఆల్రెడీ ఇంట్లో సోప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెంతోటే నేను మీకు చూపిస్తున్నానండి. ఇంక ఈ విధంగా అయితే ఈ సోప్ అంతా కోరేసాను కదండి, ఇదొక గిన్నెలో వేసేసి దీన్ని వేడి చేసుకుందాం. ఇది డైరెక్ట్గా అయితే అస్సలు వేడి చేయకూడదండి. ఇదిగోండి, లీవ్స్ అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇలా కొంచెం జ్యూస్ లాగా బాగా మెత్తగా ఆడేసుకోవాలన్నమాట. ఇందులో అయితే ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేస్తున్నానండి. ఇది యాంటీబయాటిక్గా ఉపయోగపడుద్ది కాబట్టి. ఇది కలిపి పక్కన ఉంచుకొని స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకున్నానండి. ఈ నీళ్ళు వేడైన తర్వాత మనం ఆల్రెడీ సోపును కోరేసాం కదా, ఆ సోపును ఈ నీళ్ళలో పెట్టాలన్నమాట ఈ గిన్నెనైతే. ఎందుకంటే డైరెక్ట్గా అయితే అస్సలు వేడి చేయకూడదండి, మాడిపోయినట్టు అయిపోద్ది. ఇలా నీళ్ళల్లో పెట్టుకుంటే కనుక చక్కగా మెల్ట్ అయిపోద్దండి. ఈ సోప్ అయితే
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా ఇది హోమ్ మేడే కాబట్టి ఎవరైనా వాడచ్చండి. కొంతమందికి అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎన్ని వాడినా తగ్గదు అంటారు చూడండి. అలాంటి వాళ్ళకి ఇంట్లో ఇలాంటి హోమ్ రెమెడీస్ చేస్తేనే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. వెళితేనే సెట్ అవుతుంది అన్నమాట. లేదు మాకు చిన్నగానే వచ్చింది పర్వాలేదు అనుకున్నప్పుడు మనకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మనం ఇంట్లోనే క్యూర్ చేసేసుకోవచ్చండి. మొండి రోగాలు ఏదైనా ఉంటే కనుక తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అలాగే కుప్పింటాకు అనేది చాలా మంచిదండి. ఇది మనకి బయట పూతగానే కాకుండా లోపలికి కూడా ఆహారంగా కూడా ఇది తీసుకోవచ్చు అన్నమాట. ఇది వేపుడుగాను పచ్చడిగాను పప్పులోని ఇలా ఏ రీతిగా అయినా మనం లోపలికి కూడా తీసుకున్నట్లయితే చాలా స్పీడ్గా మనకి స్కిన్ డిసీజర్స్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా క్యూర్ అవుతుందండి. అది కూడా మీరు గమనించాలి. ఇది సేమ్ తోటకూర వేపుడులాగే అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది స్టవ్ మీద దించిన తర్వాత ఇంకా ఎక్కడైనా మొక్కలు ఉంటే కనుక అవి కరిగేంత వరకు ఇలాగా స్పూన్తో కలుపుకుంటూ ఆల్రెడీ మనం జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆకునైతే దాన్ని కూడా వేసేసి బాగా కలపాలన్నమాట. ఇందులో ఎటువంటి ఆయిల్స్ వేయక్కర్లేదండి. ఆల్రెడీ మనకి సోప్లో గ్లిజరిన్ ఉంటుంది కాబట్టి సరిపోద్ది అనమాట. ఈ సోప్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాకుండా ఫెయిర్నెస్గా రావడానికి కూడా ఈ కుప్పింటాకు బాగా పనిచేస్తుందండి. చాలామందికి పింపుల్స్ వస్తూ ఉంటాయి కదండి. ఆ పింపుల్స్ పోయిన తర్వాత కూడా మచ్చలు అలాగే ఉండిపోతూ ఉంటాయి, నల్ల మచ్చలు. అలాంటి వారికి కూడా బాగా ఉపయోగపడుద్ది. ఇంకా ప్రెగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఇలా చాలా రకాలైన మచ్చలన్నింటినీ కూడా ఈ సోప్ అయితే పోగొడుద్దండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయిందనమాట. ఇది వేడివేడిగా ఉండగా మట్టుకు ఇలా బౌల్లో పోయకండి. బాగా చల్లగా అయిన తర్వాత వేస్తే త్వరగా గట్టిపడిపోద్ది అనమాట సోపు. ఈ విధంగా వేసిన తర్వాత 1-2 గంటలైతే అస్సలు కదపకుండా ఒక పక్కన పెట్టేసేయాలండి. ఇదిగోండి 2-3 అవర్స్ అయ్యేసరికి ఈ విధంగా గట్టిపడిపోతుంది అనమాట. దీన్ని ఈజీగా ఇలా బోర్లిస్తే చక్కగా వచ్చేస్తాయండి సోప్స్ అన్నీ కూడా. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇంట్లో ఉన్న వాటితోటే మనం స్కిన్ ప్రాబ్లంకి సరైన సొల్యూషన్ అంటాను నేనైతే. ఈ విధంగా చేసుకోవడం మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.